దీని రిజల్ట్ కావాలి కదా మాకు. ఈ ఒక్క మాటతో 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ముందుకు బయటకు వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఒకళ్ళు ఉన్నప్పుడే మనం హ్యాండిల్ చేయడం చాలా కష్టం. ముగ్గురు ఉన్నప్పుడు ఎవరి మీద చెప్పామంటే నెక్స్ట్ డబ్బింగ్ రారు. సో ఐ లవ్ ఆల్ మై 3 రోజెస్. అయితే ఓ పని చేద్దాం. ఎలాగో మీకు 3 రోజెస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజు ఇస్తూ జస్ట్ ఒక మంచి మాట వాళ్ళకి. ఎవరు రాశారు ఈ కాన్సెప్ట్? మేమే. మాట థ్యాంక్ యూ. తెలుగు హీరోయిన్స్లో ఇప్పుడున్న జనరేషన్లో మీరు ఓజీ లాంటి వారు. ఎస్, దిస్ ఈజ్ ఎస్కేఎన్ గారి స్టైల్. రాశి గారు, అసలు మీ ఇప్పుడు బ్యాట్ కూడా తెప్పించాం. మీరు క్రికెట్ అంటే అంత ఇష్టం. మీరు ఒకసారి బ్యాటింగ్ చేసి చూపించాలి. ఐ లవ్ యువర్ బ్యాటింగ్. కుష్తా అంటే నిబ్బి అనుకుంటారేమో. షీఈ్ పెర్ఫార్మెన్స్ డిబ్బి. ఎస్, దట్ ఈస్ ఎస్కేఎన్ గారి స్టైల్. ఓకే, మాకు రావాల్సిన కంటెంట్ వచ్చేసింది. సో ఇప్పుడు కుషిత స్పీచ్లోకి వెళ్ళిపోదాము. అండ్ రాశి సింగ్ వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ఈషా రెబ్బా గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. సో రాశి సింగ్ గారిని మనం చాలా మంచి రోల్స్లో చూసాము. ప్రసన్నవదనం సినిమాలో ఆవిడ ఎంత అద్భుతంగా మనకి పర్ఫామ్ చేశారో మనందరం చూసాము. సో భూతద్దం భాస్కర్ నారాయణలో చూసాము. సో ఇలాంటి వండర్ఫుల్ పర్ఫార్మర్ ఈసారి ఒక క్రేజియస్ట్ క్యారెక్టర్తో మా ముందుకు రాబోతుండడం వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఇక ఈషా రెబ్బా అంటే డెఫినెట్గా మనందరికీ ఇష్టమైన, మన ఇంట్లో అమ్మాయి లాంటి అమ్మాయి కాబట్టి డెఫినెట్గా తను ఏం చేసినా కూడా 100% ఆ క్యారెక్టర్కి ఇస్తూ ఉంటారు. సో ఈషా ఈజ్ వెరీ స్పెషల్ టు ఆల్ అవర్ తెలుగు పీపుల్. సో రిక్వెస్టింగ్ ఈషా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండ్ కుషిత ఈజ్ హియర్. ఎస్, ఓకే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అటు సినిమా ప్రొడ్యూస్ చేసిన, ఇటు సీజన్ల మీద సీజన్లు ప్రొడ్యూస్ చేసిన, స్పీచ్ల మీద స్పీచ్లు ఇచ్చిన, ఏదైనా సెన్సేషన్ అవ్వాల్సిందే, వైరల్ అవ్వాల్సిందే. మరి పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ ఎస్కేఎన్ గారు ఆన్ టు ద స్టేజ్. ఈ సీజన్ 2లో మనకి ఒక ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్న సూర్య శ్రీనివాస్ ఈజ్ ఆల్సో హియర్. రిక్వెస్టింగ్ సూర్య టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఎస్కేఎన్ గారు, హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్. సూర్య శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయిపోతే మనం గ్రూప్ పిక్చర్లోకి వెళ్దాము. సో గ్రూప్ పిక్చర్లోకి వెళ్ళే ముందు యాక్చువల్లీ ఒక కిరణ్ సారీ ఒక్క గ్రూప్ పిక్చర్ క్విక్గా తీసుకుంటే మాకు ఒక్క చిన్న యాక్టివిటీ ఉంది. ఓకేనా? డన్. సో ఎస్, ఈరోజు మనం స్పీచెస్లోకి వెళ్ళే ముందు, స్పీచ్ ఇచ్చే ముందు మాకు ఒక చిన్న కంటెంట్ కావాలి.